సుమిత్రతో జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావాలని దేవుడికి మొక్కుకున్నానని పారు అనడంతో, అంటే శాంపిల్స్ మ్యాచ్ కావని అనుమానంగా ఉందా అని కార్తీక్ ఇరికించేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏదో విధంగా కవర్ చేయాలని చూసినప్పటికీ కార్తీక్ పదే పదే గుచ్చిగుచ్చి అడగడంతో పారుకి చెమటలు పడతాయి. నేనికపై దేవుడికి బదులు ఉదయాన్నే జ్యోత్స్న ముఖం చూస్తాను అని సుమిత్ర అనడంతో కార్తీక్ రగిలిపోతాడు. బిడ్డను వదులుకుని త్యాగం చేస్తున్నది నువ్వు. నీకు దక్కాల్సిన మర్యాద, ప్రేమ ఆ జ్యోత్స్నకి దక్కడమేంటి అని దీపతో అంటాడు. నాకు నా తల్లి సంతోషం, ఆమె ప్రాణాలతో ఉండడం ముఖ్యం. ఈ ప్రశంసలు నాకక్కర్లేదు అనంటుంది దీప. నీకిష్టం ఉన్నా లేకపోయినా కాశీ నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తాడు అంటూ స్వప్నకి తేల్చి చెప్తాడు శ్రీధర్. కాశీ ఉన్న చోట నేనుండలేను. ఇలాంటి మనిషితో బ్రతకడం కంటే ఎడారిలో బ్రతకడం బెటర్ అంటూ కాశీని చీ కొడుతుంది స్వప్న. కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉండగా శివనారాయణ ఇంటికి కాంచన, శ్రీధర్ వస్తారు. కాంచనకు స్వీట్ తినిపించి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తుంది సుమిత్ర. అందరూ సంతోషంగా ఉంటే జ్యోత్స్న, పారు ముఖాలు మాత్రం డల్లుగా ఉండడంతో శ్రీధర్, దశరథులకు అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. మరి ఫిబ్రవరి 13వ తేదీ 593వ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు డాక్టర్ చెప్పడంతో సుమిత్ర కూతుర్నా లేక దాస్ కూతుర్నా అని జ్యోత్స్న కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. అసలు విషయం దాస్ దగ్గరే తేల్చుకోవాలని అతన్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన చోటుకెడుతుంది జ్యోత్స్న. నా సొంత మనవరాలు ఎవరు? జ్యోత్స్న కాదా అవునా అనే డౌట్ లో ఉండడంతో పాటు తన కొడుకు దాస్ కనిపించకపోవడంతో పారిజాతం కూడా టెన్షన్ పడుతుంది. అర్ధరాత్రి పూట ఇంట్లో అంతా పడుకున్నాక దాస్ ని వెతుక్కుంటూ తన డెన్ కి వెళుతుంది జ్యోత్స్న. మనవరాలు చీకట్లో ఇల్లు దాటడం గమనించిన పారిజాతం ఆమెను ఫాలో అవుతూ వెళుతుంది. అక్కడ డెన్ దగ్గరికి వెళ్లేసరికి కుర్చీలో దాస్ కనిపించకపోవడంతో కట్లిప్పేసి ఉండడం, రౌడీలు మత్తుగా నిద్రపోతూ ఉండడం చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏదో జరిగిందని ఆమెకు అనుమానం వస్తుంది. వెంటనే కోపంతో రౌడీల్ని నిద్రలేపి దాస్ ఎక్కడా అని అడగ్గా వారు కుర్చీ వైపు చూసి షాక్ అయిపోతారు. దాస్ ఏమయ్యాడో తెలియక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా కిటికీలో నుంచి జరిగిందంతా చూస్తుంది పారిజాతం. దాంతో దాస్ ని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్నే అని పారిజాతం నిజం తెలుసుకుంటుంది. ఆ కార్తీక్ గాడు నీ గురించి చెప్పింది నిజమే, నా కొడుకుని కిడ్నాప్ చేసిందే నువ్వే అంటూ మనవరాలి అంతు చూడాలని నిర్ణయించుకుని రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. ఆ వెంటనే మనవరాల్ని ఫాలో అవుతూ ఇంటికి బయలుదేరుతుంది. డాక్టర్ తొలిసారి వచ్చినప్పుడు జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం, తర్వాత సుమిత్ర కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడం, జ్యోత్స్న ముఖంలో భయం కనిపించడం, ఇవన్నీ దశరథలో అనుమానాన్ని పెంచుతాయి. దాంతో వెంటనే డాక్టర్ హారికను కలవాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే కార్తీక్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాడు. అనంతరం ఇద్దరూ కలిసి డాక్టర్ హారిక దగ్గరికి బయలుదేరతారు. హాస్పిటల్ కి రాగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక్కడికెందుకు వచ్చాం మావయ్య అని అడుగుతాడు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో నాకు డాక్టర్ గారి మీద అనుమానంగా ఉంది అని దశరథ అనడంతో కార్తీక్ ఉలికి పడతాడు. డాక్టర్ హారికను కలిసి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు, మరి ఇంతకు ముందు ఎందుకు మ్యాచ్ కాలేదు అని ప్రశ్నిస్తాడు దశరథ. అంటే నేను టెస్ట్ సరిగా చేయలేదని నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతుంది డాక్టర్ హారిక. అనుమానం మీ మీద కాదు డాక్టర్ అని దశరథ అనగానే, నా మీద కాకపోతే జ్యోత్స్న మీద అనుమానపడుతున్నారా అని నిలదీస్తుంది డాక్టర్. శాంపిల్స్ విషయంలో అని దశరథ అనబోతూ ఉండగా డాక్టర్ సీరియస్ అవుతుంది. దశరథ గారు, జ్యోత్స్న మీ కూతురు కాదు అని డాక్టర్ హారిక చెప్పగానే దశరథతో పాటు కార్తీక్ కూడా షాక్ అయిపోతారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతూ ఉండగా జ్యోత్స్నతో పారిజాతం తాడో పేడో తెలుసుకుందా? జ్యోత్స్న శాంపిల్స్ గురించి దశరథ నిజం తెలుసుకున్నాడా? దీపే సుమిత్ర కూతురు అని డాక్టర్ హారిక చెప్పిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.